మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 890. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ తనని అందరి ముందు కిస్ చేయగానే వసు అలాగే బిగుసుకుపోతుంది. వసుకి మాత్రం కొన్ని క్షణాలు ఏం జరిగిందో అర్థం కాదు. తర్వాత విరాస్ చేసిన పని గుర్తుకు రాగానే అందరి ముందు తనని కిస్ చేస్తాడని ఊహించని వసులో తెలియని బిడియం కలుగుతుంది. విరాస్ వెళ్ళిపోయిన తర్వాత దేవ్ జాన్ వైపు చూస్తూ, జాన్, ఇదంతా కల కాదు కదా, మనం చూస్తుంది రాజ్నేనా అని షాక్గా అంటుంటే నాకు కూడా అదే అర్థం కావడం లేదు దేవ్ అని జాన్ కూడా షాక్గా అంటాడు. విలియమ్స్ మాత్రం అదే షాక్లో, నేను విరాస్ సార్ని ఎప్పుడు ఇలాంటి యాంగిల్లో ఒక్కసారి కూడా చూడలేదు. చిన్నప్పటి నుండి సార్తో ఉన్నాను కానీ నేను సార్లో ఇలాంటి యాంగిల్ చూడలేదు అని విలియమ్స్ అంటుంటే నేను కూడా అని హుస్సేన్ కూడా షాక్గా అంటాడు. అవును, విరాస్ సార్ని నేను ఆఫీస్లో చూశాను, అలాగే బయట చూశాను, కానీ వసు అని నీరజ వసు షోల్డర్ పట్టుకుని కదుపుతుంటే అప్పుడు వసు వీళ్ళ మాటలకి నార్మల్ అయ్యి అందరి వైపు చూడలేక వెంటనే తల కిందకి దించేస్తుంది. ఇంకా జెంట్స్ అందరూ నవ్వుకుంటూ అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోగానే లేడీస్ అందరూ వసు పక్కన కూర్చుని, అమ్మో, మేము ఏదో అనుకున్నాం కానీ అన్నయ్య నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో అందరికీ తెలిసేలాగా చేశాడు అని అంటుంటే వసుకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. వసు కూడా స్పీడుగా అక్కడి నుండి స్టెప్స్ మీదుగా పైకి వెళ్ళిపోతుంది. పార్వతి గారికి మాత్రం తన మనవడిని మనవరాలని అలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ధర్మేంద్ర ఫీలింగ్ అయితే చెప్పక్కర్లేదు. నా కూతురు అల్లుడు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. విరాస్ డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. వసు రూమ్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా గట్టిగా డీప్ బ్రీత్ తీసుకుని నెమ్మదిగా డోర్ ఓపెన్ చేయగానే విరాస్ ఎక్కడా కనిపించకపోయేసరికి ఇదేంటి, మా రూమ్లోకే కదా వచ్చాడు అని అనుకుంటూ వసు కొంచెం ముందుకు వెళ్ళేసరికి వెనుక నుండి డోర్ క్లోజ్ చేసిన సౌండ్కి వసు వెంటనే వెనక్కి తిరిగి చూడగానే విరాస్ డోర్కి ఆనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వసు వైపు సూటిగా చూస్తూ ఉంటాడు. ఎందుకో విరాస్ తనని అలా చూస్తుంటే వసులో చిన్నపాటి టెన్షన్ మొదలవుతుంది. మొన్నటి వరకు అయితే తనకి విరాస్కి శాస్త్రోక్తంగా పెళ్లి జరగలేదన్న కారణంతో విరాస్ తన లిమిట్ని క్రాస్ చేయడు అని తెలుసు కాబట్టి ధైర్యంగా విరాస్తో ట్రావెల్ చేసింది. కానీ ఈ క్షణం తనకి విరాస్కి పెళ్లి జరిగింది. ఇంకా విరాస్ తనతో ఎలా అయినా ఉండొచ్చు అన్న ఊహ కూడా వసులో చిన్నపాటి టెన్షన్ కలిగిస్తూ ఉంటుంది. విరాస్ ఒక్కో అడుగు వేసుకుంటూ వసు దగ్గరికి వస్తుంటే వసు భయంగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఉంటే విరాస్ ఆశ్చర్యంగా వసు వైపు చూస్తాడు. తను వసు దగ్గరికి వెళ్తుంటే ఏదో కొత్త వ్యక్తిని చూసినట్టు వసు కూడా అడుగులు వెనక్కి వేస్తుంటే విరాస్ చిన్నగా నవ్వుకుంటూ వసు దగ్గరికి వెళుతుంటే వసు ఇంకా వెనక్కి వెళ్ళడానికి లేక అలాగే గోడకి ఆనుకుని విరాస్ వైపు టెన్షన్గా చూస్తూ ఉంటుంది. తన చేతిలో తన చీర చెంగు బలైపోతూ ఉంటుంది. ఏంటి ఈ టైగర్ చూపులో తేడా వచ్చింది, ఎప్పుడు ఈ టైగర్ నన్ను ఈ విధంగా చూడలేదు, ఆ చూపేంట్రా బాబు అని తన నుదుటిన పట్టిన చెమటని తుడుచుకోవాలని తన చీర చెంగుని పైకి తీసుకుని వెళ్తుంటే విరాస్ వెంటనే వసు చేతిని పట్టుకుని వసుకి ఎదురుగా నుంచుని వసు ఫేస్ పై ఎయిర్ బ్లో చేయగానే వసు పరవశంగా కళ్ళు మూసుకుంటుంది. ఇంతలో విరాస్ తన రెండు చేతులను వసు నడుముకి ఇరువైపులా వేసి ఒక్కసారిగా ఫోర్స్గా తన మీదకి లాక్కోగానే వసు టక్కున కళ్ళు తెరిచి విరాస్ వైపు టెన్షన్గా చూస్తుంది. విరాస్ చేతివేలు డైరెక్ట్గా తన నడుముపై అటు ఇటు కదులుతున్నట్లు తెలుస్తుంటే వసు గొంతు తడియారిపోతూ ఉంటే వసు చిన్నగా వణుకుతున్న స్వరంతో విజ్జు వదులు అని అంటుంటే విజ్జు కాదు బావా అని పిలువు అని అనగానే అప్పటి వరకు ఏదో ట్రాన్స్లో ఉన్న వసుకి విరాస్ బావా అని అనగానే తనకి మళ్ళీ జరిగింది మొత్తం గుర్తుకు రాగానే వసు కోపంగా విరాస్ వైపు చూస్తుంది.
విరాస్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా నెమ్మదిగా తన ఫేస్ని వసు ఫేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి వసుని కిస్ చేయాలని ట్రై చేయబోతుండగా వసు వెంటనే కోపంగా విరాస్ని ముందుకు తొయ్యగానే ఓ రాక్షసి అని విరాస్ వెనక్కి పడబోయేవాడల్లా తనని తాను కంట్రోల్ చేసుకుని వసు వైపు చూస్తూ ఉంటే వసు కోపంగా పక్కకి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగింది? ఎందుకు నన్ను అంత సీరియస్గా తోసేసింది ఈ రాక్షసి అని విరాస్ అనుకుంటూ వసు వైపు చూస్తూ ఉంటాడు. వసుకి ఏమీ దొరక్క రూమ్కి కనెక్టెడ్గా ఉన్న బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఒక పెద్ద స్టిక్ ఉంటే దానిని తీసుకుని రూమ్లోకి రాగానే ఓయ్ దెయ్యం ఏం చేస్తున్నావు, ఆ స్టిక్ ఏంటి అని విరాస్ భయంగా అంటుంటే చెప్తా అక్కడే ఆకు అని వసు విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ని కొట్టడానికి చెయ్యి పైకెత్తగానే విరాస్ వెంటనే వసు చేతిని పట్టుకుని స్పీడ్గా దగ్గరికి లాక్కొని ఏంటి రివెంజా అని నవ్వుతూ అంటాడు. వసు కోపంగా విరాస్ వైపు చూస్తూ అవును, ఇంతకాలం నువ్వు నాకొకి బావవి అవుతావు అన్న విషయాన్ని చెప్పకుండా దాచి ఇప్పుడు పెళ్లిలో చెప్తావా? అంటే నేను నీకు మరదల్ని అవుతానని నువ్వు ముంబై వచ్చిన కొత్తలోనే నీకు తెలుసన్నమాట. కానీ ఒక్క మాట కూడా నాతో చెప్పకుండా ఇన్ని రోజులు నా దగ్గర నిజాన్ని దాచావు. అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నాను, ఏ అమ్మాయిని దగ్గరికి రానివ్వనివాడు నాపై ఎందుకు ఇంతలా కేరింగ్ చూపిస్తున్నాడు అని. అసలు ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా అని బస్సు పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అంటుంటే విరాస్ మాత్రం చిన్నగా నవ్వుతూ బస్సు వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. కనీసం ఒక్కసారి కూడా నాకు డౌట్ రాలేదు. నువ్వు ఒకసారి నన్ను బావా అని పిలవమని చెప్పినప్పుడు కూడా నాకు డౌట్ రాలేదు. డౌట్ రావడం కాదు, రానివ్వకుండా చేశావు నువ్వు. నేను చిన్నప్పటి నుండి ఎవరి కోసమైతే అంతలా పరితపించానో చివరికి ఆ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని కలలో కూడా ఊహించలేదు. కానీ నువ్వు నా పక్కనే ఉంటూ ఒక్కసారి కూడా నాకు ఆ విషయం చెప్పలేదు. ఇన్ని రోజులు నిజం తెలియక మా బావ ఎక్కడ ఉన్నాడో అని అనుకుంటూ ఉండేదానిని. కానీ నాకు తెలియదు కదా, ప్రతిరోజు నా పక్కనే ఉంటున్నాడని, నా చుట్టూ తిరుగుతున్నాడని అస్సలు ఊహించలేకపోయాను. కనీసం అమ్మమ్మ కానీ నాన్న కానీ ఎవరూ చెప్పలేదు అని వసు కోపంగా అంటుంటే అది కాదురా అని విరాస్ అనగానే వసు వెంటనే విరాస్ని తోసేసి అందుకే అనుభవించు అని విరాస్ని తన దగ్గరున్న స్టిక్తో కొడుతుంటే విరాస్ వసు నుండి తప్పించుకుని రూమ్లోనే అటు ఇటు పరిగెడుతూ రాక్షసి ఆగు, మొన్నే కదా నీకు నాకు పెళ్లి జరిగింది, నీ మెడలో తాళి కూడా కట్టాను, నీకు భర్తని అలా కొట్టొచ్చా అని విరాస్ అటు ఇటు పరిగెడుతూ అంటుంటే నువ్వు నా హస్బెండ్వే, కానీ దానికన్నా ముందు నువ్వు నాకు బావవి, మరి ఈ మరదల చేతి దెబ్బ ఎలా ఉంటుందో కూడా నీకు తెలియాలి కదా అని వసు విరాస్ని కొడుతుంటే విరాస్ వెంటనే రూమ్లో నుండి బయటికి స్పీడ్గా వెళ్ళగానే ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఈరోజు నువ్వు నా చేతి నుండి అస్సలు తప్పించుకోలేవు అని విరాస్ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. విరాస్ స్టెప్స్ మీదుగా స్పీడ్గా దిగుతుంటే వసు కూడా స్టిక్ పట్టుకుని విరాస్ వెనకాలే పరిగెడుతూ ఉండడం చూసి హాల్లో ఉన్న అందరూ కూడా షాక్గా ఇద్దరి వైపు చూస్తూ అదేంటి ఇద్దరు అంత ప్రశాంతంగా పైకి వెళ్ళారు, ఇప్పుడేంటి ఇలా పరిగెట్టుకుని వస్తున్నారు అని అంటుంటే నీకింకా అర్థం కాలేదా, అక్కడ మా చెల్లెలు మీ అన్నయ్యని కొడుతుంది అని దేవ్ జాన్ నవ్వుతూ అంటుంటే రక్ష వాళ్ళు ఒకసారి విరాస్ వాళ్ళ వైపు చూస్తుంటే వాళ్ళకి అదే నిజమని అనిపిస్తుంది. అయ్యో అన్నయ్యని కొడుతుంటే మీరలా బొమ్మలాగా నుంచుని చూస్తున్నారా అని నవ్య కోపంగా అంటుంటే అమ్మో మేమైతే అసలు ఆ రాజ్ జోలికి వెళ్ళామే అనుకో, మధ్యలో వచ్చినందుకు మమ్మల్ని పక్కకి గెంటేస్తాడు, కావాలంటే వెళ్ళి మీ అన్నయ్యని మీరే సేవ్ చేసుకోండి అని జాన్ అనగానే అసలు మీరు ఫ్రెండ్సేనా, పాపం వసు ఎందుకు అన్నయ్యని కొడుతుంది అని రక్ష ముందుకు వెళ్తుంటే వెంటనే నవ్య రక్ష చేతిని పట్టుకుని వసు నిజంగా అన్నయ్యని కొట్టదు రక్ష, కొంచెం సేపు వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వు, మధ్యలో మనం వెళ్ళడం బాగోదు అని అనగానే రక్ష ఇంకా అక్కడే ఆగిపోతుంది. వసు మాత్రం విరాస్ని ప్యాలెస్ మొత్తం తిప్పిస్తుంటే పార్వతి గారు ధర్మేంద్ర అందరూ తమలో తామే నవ్వుకుంటూ ఉంటారు. అబ్బా రాక్షసి ఆపు,
అరగంట నుండి రౌండ్స్ మీద రౌండ్స్ వేయిస్తూనే ఉన్నావు. ఇంకా నా వల్ల కాదు, ఆపవే తల్లి అని విరాస్ అంటుంటే, నెవర్, ఈ వసుని తక్కువ అంచనా వేశావు కదా, చూస్తూ ఉండు అని వసు విరాస్ని మొత్తం ప్యాలెస్ అంతా తిప్పించగానే ఇంకా విరాస్ గార్డెన్ వైపుకి వెళతాడు. గార్డెన్లోకి వెళ్ళినా కూడా వసు విరాస్ని గార్డెన్ అంతా పరిగెత్తిస్తూనే ఉంటుంది. విరాస్ వసుకి దొరకడం ఎంతసేపు, కానీ వసు అలా విరాస్ వెనకాల పరిగెడుతూ ఉంటే విరాస్కి వసుని ఏడిపించడం చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అందుకే కావాలని వసుని అలా ఏడిపిస్తూ ఉంటాడు. వసు ఒక చేత్తో చీర పైకి పట్టుకుని మరొక చేతితో స్టిక్ పట్టుకుని విరాస్ వెనకాల పరిగెడుతూ ఉంటే వసుని అలా చూస్తున్న విరాస్ మనసు మాత్రం బటర్ఫ్లై లాగా ఎగురుతూ ఉంటుంది. రాక్షసి ఎంత ముద్దుగా ఉంది అని విరాస్ మనసులో అనుకుంటూ ఇంకా విరాస్ ఆగగానే వసు కూడా విరాస్కి కొంచెం దూరంలో ఆగి ఆయాస పడుతూ ఉంటే విరాస్ వెంటనే విలియమ్స్కి కాల్ చేసి వాటర్ అండ్ జ్యూస్ పంపించమని చెప్తాడు. అప్పటికి వసు చాలాసేపటి నుండి పరిగెత్తడం వలన చాలా ఆయాసపడుతూ ఉంటుంది. ఇంకా లతా గారు వసు దగ్గరికి వచ్చి వసు ఫస్ట్ వాటర్ తాగు అని అనగానే వసు షాక్గా విరాస్ వైపు చూస్తుంటే, ముందు ఎనర్జీ తెచ్చుకో, మళ్ళీ నన్ను పట్టుకోవాలంటే చాలా కష్టం అని విరాస్ నవ్వుతూ అంటుంటే, నిన్ను అని వసు కోపంగా అనగానే, మీ ఆయనపై తర్వాత కోపడదు కానీ ముందు ఈ జ్యూస్ తాగు వసు అని లతా గారు అనగానే వసు హ్యాండ్స్ కట్టుకుని నాకు వద్దాంటీ అని విరాస్ వైపు కోపంగా చూస్తూ చెప్తుంది. సరే ఆంటీ, వసు జ్యూస్ తాగకపోతే మీరు ఇప్పుడే అమెరికాకి వెళ్ళిపోవచ్చు. నా భార్య చేత జ్యూస్ అయినా తాగించండి, లేకపోతే మీరు అమెరికాకి వెళ్ళిపోండి అని అనగానే వసు ఒక్కసారిగా ఉలిక్కిపడి విరాస్ వైపు చూస్తుంది. లతా గారికి తెలుసు విరాస్ వసు జ్యూస్ తాగాలని అలా అంటున్నాడని. ఆమె మనసులో నవ్వుకుంటూ, చూడు వసు, నువ్వు జ్యూస్ తాగకపోతే మీ ఆయన నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమని అంటున్నాడు. నేనేమో మీతో కొన్ని రోజులుందామని వచ్చాను. సరే, నీకు జ్యూస్ తాగడం ఇష్టం లేదు కదా, నేను వెళ్ళిపోతున్నాను అని లతా గారు కూడా కావాలని చేస్తుంటే వసు వెంటనే లతా గారి చేతిని పట్టుకుని, ఆంటీ నేను జ్యూస్ తాగుతాను అని జ్యూస్ గ్లాస్ తీసుకుని విరాస్ వైపు కోపంగా చూస్తూ కావాలనే చేస్తున్నాడు ఇదంతా ఈ టైగర్ అని మనసులో తిట్టుకుంటూ జ్యూస్ తాగి లతా గారికి ఇవ్వగానే లతా గారు విరాస్ వైపు చూసి చిన్నగా కళ్ళార్పి అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతారు. లేకపోతే నాపై కోపంతో నువ్వు తాగకుండా ఉంటే చూస్తూ ఊరుకుంటానని అనుకున్నావా అని విరాస్ మనసులో చిన్నగా నవ్వుకుంటూ పక్కకి చూసేసరికి వాటర్ పైప్ కనిపిస్తుంది విరాస్కి. దానిని చూడగానే విరాస్ మైండ్లో ఒక ఆలోచన తడుతుంది. వసుకి మాత్రం విరాస్ని పట్టుకోవాలని, తనని కొట్టాలని చాలా కోపంగా అనుకుంటూ ఒక అడుగు విరాస్ వైపుకి వేసేసరికి విరాస్ పక్కనే ఉన్న వాటర్ ట్యూబ్ తీసుకుని ఒక్కసారిగా వసు వైపుకి తిప్పగానే వాటర్ తనపై పడుతుంటే వసు ఒక క్షణం షాక్లో ఉండిపోతుంది. విరాస్ మాత్రం నవ్వుతూ వాటర్ పైప్తో వసుని తడుపుతూ ఉంటే వసు నార్మల్ అయ్యి విజ్జు అని అరుస్తూ తన చేతిలో అడ్డు పెట్టుకుంటూ ఉంటుంది. కానీ విరాస్ అస్సలు కొంచెం కూడా తగ్గకుండా వసుని పైనుండి కింద వరకు మొత్తం తడుపుతూ ఉంటాడు. విరాస్కి మాత్రం అలా వసుతో అల్లరి చేయడం చాలా అంటే చాలా సరదాగా అనిపిస్తుంది. కొన్ని క్షణాల్లోనే వసు తడిచి ముద్దైపోతుంది నీళ్లతో. విజ్జు అని వసు చాలా కోపంగా అరుస్తుంది. అయినా కూడా వసు మాట అస్సలు వినడు విరాస్. విరాస్ నవ్వుతూ వసుని వాటర్ పైప్ పెట్టి తడుపుతూ ఉంటే విరాస్ ఫేస్లో కనిపిస్తున్న నవ్వు చూసి అప్పటి వరకు కోపంగా ఉన్న వసు పెదవుల పైన కూడా అందమైన చిరునవ్వు వస్తుంది. కానీ అది విరాస్ కంటికి కనిపించనివ్వదు. ఎంత అందంగా నవ్వుతున్నావు బావా, చిన్నప్పటి నుండి నువ్వు ఎలా ఉన్నావా అని ప్రతి క్షణం అనుకుంటూ ఉండేదానని. కానీ నువ్వు నీ చిన్నప్పటి నుండి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తావు కదా, నేను నీ గురించి అంతలా ఆలోచించడం వల్లేమో ఆ దేవుడు నా మొరని ఆలకించి నిన్ను నా దగ్గరికి పంపించాడు అని వసు మనసులోనే బాధగా అనుకుంటుంది. తనకి విరాస్ కథ గుర్తుకు రాగానే మనసంతా చేదుగా అయిపోతుంది. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి బావా, దానికోసం నేను ఏమైనా చేస్తాను అని వసు మనసులో అనుకుంటూ తన మైండ్కి ఏదో ఆలోచన వచ్చినట్టుగా అలాగే రెప్పవేయకుండా విరాస్ వైపు చూస్తుంటే విరాస్ నవ్వుతున్నవాడల్లా వసు వైపు చూసి కొంచెం తడబడి, ఇదేంటి
ఈ రాక్షసి ఇప్పటి వరకు కోపంగా ఉంది, ఇప్పుడు ఆ చూపులో తేడా కనిపిస్తుంది అని అనుకుంటూ వసు వైపు చూస్తూ ఉంటే వసు నెమ్మదిగా ఒక్కో అడుగు వేస్తూ విరాస్ దగ్గరికి వస్తూ ఉంటుంది. వసు తన దగ్గరికి వస్తుంటే విరాస్లో చిన్నపాటి అలజడి కలుగుతుంది. అందులోనూ అప్పటి వరకు విరాస్ గమనించని విషయం ఏంటంటే వసు పూర్తిగా తడిచిపోవడం వలన వసు ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుంది విరాస్ కళ్ళకి. విరాస్ అలాగే వసు వైపు చూస్తూ ఉండిపోతాడు. చెదిరిన చీర నడుము మొత్తం స్పష్టంగా కనిపిస్తుంటే విరాస్ గుడుకలు మింగుతూ ఈ రాక్షసేంటి ఇంత అందంగా ఉంది అని మనసులో టెన్షన్గా అనుకుంటూ ఉంటాడు విరాస్. వసు విరాస్కి చాలా దగ్గరగా వచ్చి విరాస్ కళ్ళల్లోకి చూస్తూ బావా అని చాలా ముద్దుగా పిలవగానే విరాస్ గుండె ఒక్కసారిగా వేగంగా పరుగులు పెట్టడం మొదలు పెడుతుంది. బాబు విరాస్, పాపం మా వసు చేతిలో నీకు చుక్కలే, ఇంకా ఏరికొని మరి మరదల్ని పెళ్లి చేసుకున్నావు, బాగా ఎంజాయ్ చేయి. హలో ఫ్రెండ్స్, వసు విరాస్లా జర్నీ ఎలా ఉందో తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.